హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోనికా డిజైనర్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మీకు ఈ వీడియోలో నేను ఇంకొక రకం కుచ్చు డిజైన్ చూపిస్తానండి. ఇది కూడా నా శారీకి వేసుకున్నది అనమాట. 2 days బ్యాక్ వేస్తాను. మీకు ఆ డిజైన్ మీరు ఎలా వేసుకోవాలనేది చూసి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా పట్టు చీర అనమాట. దీనికి వచ్చేసి ఇది మొత్తం శారీ అయితేనే మ్యాంగో ఎల్లో, అక్కడక్కడ బుట్టి వచ్చేసింది, బంచ్ లాగా ఒకటి బుట్ట అనేది వచ్చేసింది, ఫ్లవర్ మ్యాంగో ఒకటి ఫ్లవర్ లాగా ఒకటి మ్యాంగో లాగా వచ్చేసింది అనమాట. దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి రోజ్ కలర్ వచ్చింది అనమాట. ఇది పెద్ద బార్డర్ అండి. సో దీనికి వచ్చేసి నేను కాంబినేషన్లో 3 కలర్స్ కాంబినేషన్లో వేసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ ప్లేస్లో బీడ్స్, ఇవి హ్యాంగింగ్స్ టైప్లో ఇవి తీసుకున్నాను గోల్డ్ కలర్వి. ఇంక ఇక్కడ ఫ్లవర్కి చుట్టూరు వచ్చే డిజైన్ అయితే మ్యాంగో ఎల్లో తీసుకున్నాను. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ మళ్ళీ కుచ్చు ఇచ్చాను అనమాట, పింక్ కలర్ది. సో ఎందుకంటే కొంగు వచ్చేసి పింక్ అనమాట, పింక్కు ఇంకా ఎల్లో, మరి పింక్ ఒకటే వేస్తే కన్నా కలిసిపోతుంది, అందుకే ఎల్లో యూజ్ చేశాను. ఎందుకంటే మ్యాంగో ఎల్లో కదా శారీ మొత్తము. పళ్ళు వచ్చేసి ఇదనమాట. సో ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను 1 టైపు రౌండ్ బీడ్స్ యూజ్ చేశాను అనమాట. ఇంకొకటి హ్యాంగింగ్స్, 2 టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ అనేది యూజ్ చేశానండి. ఒకటి ఎలిఫెంట్, ఒకటి డాల్ఫిన్ అనమాట. ఇవి అయితే కన్నా ఆప్షనల్ అండి. ఈ బీడ్స్ ఇవన్నీ మీ ఆప్షనల్. మీ దగ్గర ఏవి అవైలబుల్గా దొరుకుతాయి కన్నా అవి యూజ్ చేయండి. ఇవి మరి స్మాల్వి కాదండి, మీడియం సైజు అనమాట బీడ్స్ అనేది, ఓకేనా. ఇది హ్యాంగింగ్ అనేది ఇవి మీకు ఏది అవైలబుల్గా ఉంటాయో అది యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఇవేమి దొరకట్లేదంటే కన్నా ఈ రౌండ్ బీడ్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి. ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఇలాంటివి దొరకకపోవచ్చు కొన్ని ఊర్లలో. సో దొరకనప్పుడు మీరేం చేస్తారంటే దీని ప్లేస్లో కుచ్చు అనేది యాడ్ చేసుకోండి. బేబీ కుచ్చు యాడ్ చేయండి, లాంగ్ కుచ్చు అయితే కాదు. బేబీ కుచ్చు అయితేనే బాగుంటుంది ఈ డిజైన్కి, ఓకేనా. సో ఇప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్, 6 నీడిల్ అనమాట, ఓకేనా. సో మీకు ఏ నీడిల్ యూజ్ చేయాలి, ఎలా 1 క్రోస్, డబుల్ క్రోస్, సింగిల్ క్రోస్, లాక్, స్లిప్ స్టిచ్ ఇట్లాంటివన్నీ కావాలంటే కానీ నా పాత వీడియోస్లో నేను 2-3 వీడియోస్లలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే కన్నా, ఓకేనా. సో ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఒక ఫాల్ తీసుకోండి, మందంగా ఉండేది. ఫాల్ మీద ఫస్ట్ ట్రై చేయండి, డైరెక్ట్ శారీస్ మీద అయితే ప్రయోగాలు చేయకండి, ఓకేనా. మీకు వస్తుంది మంచిగా నిడిల్ అన్నప్పుడే మీరు మీ శారీస్కి వేసుకోండి, ఓకేనా. ఒక 2 days మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళకు కూడా, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఒక థ్రెడ్ తీసుకుని, ఇది 6 వరుసలు అండి. సో 6 వరుసలు ఎలా చుట్టుకోవాలని కూడా నేను ఒకసారి చూపించినట్లున్నా, 1-2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లున్నాను, నాకు గుర్తుకు లేదు, ఓకేనా. అంటే థ్రెడ్స్ వేస్ట్ కాకుండా ఒకటే థ్రెడ్ను 6 వరుసలుగా కూడా చుట్టేసుకోవచ్చు, మనకు మనీ సేవ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మంచి వల్ల పెట్టుకోవాలి. నేను పాత క్లాత్ మీద చూపిస్తున్నానండి, ఆల్రెడీ నా శారీకి వేసేసుకున్నాను నేను, ఓకేనా. సో మీరు శారీకి వేసుకున్నప్పుడు అయితే మంచి వల్ల అనమాట, మంచి వల్ల నుంచి కిందికి నీడిల్ దింపాలన్నమాట. నింపేసి థ్రెడ్ని పైకి అనాలి, పైకి తీసుకొని రావాలి ఇలాగా. తర్వాత ఇలా తీసుకొని వచ్చినాక లాక్ చేసుకోవాలండి, ఓకేనా. లాక్ చేసుకున్నాక ఒక సింగిల్ చైన్, తర్వాత పక్కన సింగిల్ క్రోసెట్తో లాక్. తొందర ఏమవుతుందండి, నిదానంగానే వేసుకోండి, నీట్గా వేసుకోండి, ఓకేనా. ఈ సింగిల్ చైన్ ఎందుకంటే కన్నా వెంటనే వేస్తే కన్నా అంత లుక్ ఉండదు, కొద్దిగా గ్యాప్ ఇస్తేనే మంచిగా డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక సింగిల్ చైన్, తర్వాత సింగిల్ క్రోసెట్తో లాక్, సింగిల్ లాక్ కాదు సింగిల్ క్రోసెట్ వేసుకోవాలి క్లాత్కి,
సో ఇప్పుడు 3 అయిపోయాయి. ఓకేనా, ఫస్ట్ లాక్ ఒకటి వేసుకున్నాం కదా, అది కూడా కౌంట్ చేసుకున్నాను నేను. ఓకే, తర్వాత వచ్చేసి 3 చైన్. ఈ 3 చైన్ ఎందుకంటే కుచ్చు వేసుకోవడానికి అనమాట, కుచ్చు యాడ్ చేసుకోవడానికి. 3 కానీ 4 కానీ మీరు వేసుకునే కుచ్చుని బట్టి లావుగా వేసుకుంటారా సన్నగా వేసుకుంటారా అనే దాన్ని బట్టి ఇది వేసుకోవచ్చు అనమాట. నేనైతే కనుక 3 వేసుకుంటాను, చాలు, ఎనఫ్ అనమాట. మరీ లావు కుచ్చులు వేసుకున్న అంత అపీరెన్స్ బాగుండదండి, మీడియం సైజ్ సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఇప్పుడు 3 చైన్ వేసుకున్నాక మళ్ళీ సింగిల్ క్రోషెట్తో లాక్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత సింగిల్ చైన్, తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషెట్, కొద్దిగా గ్యాప్ రావడానికి అంతే. సింగిల్ చైన్, సింగిల్ క్రోషెట్ క్లాత్కి. ఓకేనా, ఇలా అయిపోయాక ఇప్పుడు ఆర్చ్ ఫ్లవర్ వేసుకుందాం అనమాట. దీనికి కావాల్సింది మనము ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. 5 బీడ్స్ ఒకటేసారి ఎక్కించుకుంటున్నాం. అది మీరు 4 బీడ్స్ వేసుకుంటారా 5 బీడ్స్ వేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. నేనైతే కనుక 5 బీడ్స్ యూజ్ చేస్తాను, అప్పుడే మనకు ఫ్లవర్ టైప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట, 5 పెటల్స్ టైప్లో. సో చూడండి, టూ ఎక్కించుకున్నా ఫస్ట్, 3. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, బట్ కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. స్పీడ్గా వేసేస్తే కనుక మనకు వితిన్ 2-3 అవర్స్లో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను 5 బీడ్స్ ఎక్కించుకున్నాను, రౌండ్ బీడ్స్. 1 2 3 4 5 బీడ్స్. 5 బీడ్స్ ఎక్కించుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇలా ఎక్కడైతే మనం సింగిల్ క్రోషెట్ వేసుకున్నామో అక్కడి నుంచే ఈ థ్రెడ్ అనేది తీసి ఇట్లా స్లిప్ స్టిచ్ అన్నమాట, జస్ట్ స్లిప్ స్టిచ్. ఇలా అనుకుంటే చూడండి రౌండ్ ఫామ్ అయిపోయింది కదా. ఈ రౌండ్ ఫామ్ అయిపోయాక ఏమవుతుందంటే, స్లిప్ స్టిచ్ వేసుకున్నాక ఇది ఉంది కదా, సో మీరు తీసుకున్న బీడ్ని బట్టి 4 చైన్సా 5 చైన్సా అనేది వస్తుందండి. ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే 4 చైన్కి ఎనఫ్ అనమాట. 1 2 3 4 జస్ట్ మినిట్, 4. సో 4 అయిపోయాక ఈ బీడికి మధ్యలో నుంచి దీన్ని థ్రెడ్ అనేది ఇలాగ తీయాలి. ఓకేనా, లాక్ చేసుకోవాలన్నమాట, బీడికి మధ్యలో లాక్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ 4 చైన్, 1 2 3 4 మళ్ళీ యువతల బీడ్లో మధ్యలో లాక్, జస్ట్ లాక్, స్లిప్ స్టిచ్ టైప్. ఓకేనా, సో మళ్ళీ 4 1 2 3 4. ఓకేనా, ఇది మీ బీడ్ని బట్టి వస్తుంది, 4 చైనా 5 చైనా అనేది. మీడియం సైజ్ తీసుకున్నా కాబట్టి నాకు 4 వచ్చాయి. ఇంకొంచెం దీనికన్నా పెద్దది తీసుకుంటే కానీ 5 రావచ్చు, దీనికన్నా చిన్నది తీసుకుంటే 3నే రావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ బీడ్స్ అండి. ఓకేనా, సో ఇలాగా మొత్తం 5 బీడ్స్కు చుట్టూరు వేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్ బీడ్ మధ్యలోనే తీయాలండి. ఓకేనా, పక్కనైతే తీయకండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకోండి. 4 బీడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ బీడ్ అనమాట. లాస్ట్ బీడ్ కూడా క్లాత్కి అటాచ్ చేయకూడదు. ఓకేనా, బీడ్ పక్కనే లాక్ చేసేసుకోవాలి, క్లాత్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, జస్ట్ మినిట్, ఇది. ఓకేనా, చూడండి
ఆర్చ్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు పక్కన చూసుకొని ఎగ్జాక్ట్గా లెంత్ చూసుకోండి. లెంత్ చూసుకొని సింగిల్ క్రోసెట్ లాక్ అనమాట. సింగిల్ క్రోసెట్తో లాక్. ఓకేనా, మళ్ళీ తర్వాత యాస్టీస్గా సింగిల్ చైన్, సింగిల్ క్రోసెట్తో లాక్, అట్లాగా 3 అనమాట. సింగిల్ చైన్, సింగిల్ క్రోసెట్తో. సో ఇక్కడ ఆర్ట్ చెప్పినాక ఇక్కడ వేసుకున్నాం కదా, ఇది కూడా కౌంట్ అవుతుంది అనమాట. సో 3 అయింది. చూడండి, ఇదేంటంటే పైకి కిందికి అంటే కానీ మీకే బ్లర్డ్గా వస్తుంది అనమాట. అందుకే కిందికి పెట్టేసి చేస్తున్నాను. విజిబుల్గానే ఉందని అనుకుంటున్నాను. 1 2 3. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీరు వెంటనే ఆర్చ్తో ఓన్లీ ఆర్చ్ వేసుకున్నా కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. లేదు కుచ్చు వేసుకుంటే ఇట్లా డబల్ కలర్ ఉన్నప్పుడు అయితే కుచ్చు కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. సో నేనేం చేశాను అంటే ఒక కుచ్చు, ఒక బీడ్, మళ్ళీ ఆర్చ్, మళ్ళీ బీడ్ అట్లా వేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనము హ్యాంగింగ్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. లేదు హ్యాంగింగ్స్ దొరకకపోతే కనుక ఎట్లయినా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ ఒకటే సైడ్కే వేసుకోండి అన్ని హ్యాంగింగ్స్. సో ఇలాగ థ్రెడ్కి వేసుకున్నాక మళ్ళీ దీనికి లాక్ చేసుకోండి. ఓకేనా, లాక్ తర్వాత క్లాత్కి సింగిల్ క్రోసెట్తో లాక్. మళ్ళీ సేమ్ యాస్టేజ్గా ఇట్లా సింగిల్ చైన్, సింగిల్ క్రోసెట్తో లాక్, సింగిల్ చైన్, అట్లాగా మళ్ళీ 3 వచ్చేటట్లు చేసేసి తర్వాత మళ్ళీ ఆర్చ్ అనమాట. 1 చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇది చున్నీకి చిన్నగా ఉంటుంది కానీ మనం హ్యాంగింగ్స్ ఇవన్నీ యూజ్ చేశాను కదా, చాలా రిచ్ లుక్ వచ్చేసింది అనమాట. మీకు నా శారీ చూపించాను కదా ఇంతకుముందు. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏంది ఆర్చ్ వచ్చేస్తుంది సేమ్ యాస్టీస్గా. సో ఇలాగనే మొత్తం శారీ మొత్తం కంటిన్యూ నేను ఇలాగనే చేసేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నా శారీని. ఓకేనా, సో చూడండి, నా దానికి ఒక కుచ్చు, ఆర్చ్, తర్వాత ఒక హ్యాంగింగ్ అనమాట. మళ్ళీ దాని తర్వాత కుచ్చు, తర్వాత మళ్ళీ ఆర్చ్, బీడ్. నేను 2 టైప్స్ ఆఫ్ అదే బీడ్ కాదు హ్యాంగింగ్. సో నేను 2 టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ యూజ్ చేసినాను. ఇది వచ్చేసి ఎలిఫెంట్, ఇది వచ్చేసి డాల్ఫిన్ అనమాట. మమ్మీ డాల్ఫిన్, బేబీ డాల్ఫిన్ 2 అటాచ్ అయ్యి వచ్చాయన్నమాట. మంచిగా కొత్తగా అనిపించింది, అందుకే వేసుకున్నాను. నేను దీనికి ఈ చీరకు ఓవరాల్ లుక్ చూపిస్తాను శారీది. ఒక ఫంక్షన్కి పోయినా ఎంత గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అంటే అంత లుక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డిజైన్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. నచ్చితే కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో కలుద్దాం. ఓకే, బై.